తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ వారధి డైరెక్టర్ శ్రీమతి అర్చన ఆచార్య గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేద్దాం. మనం అసలు పిల్లల్ని పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లలు ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్ అండి. ఎందుకంటే ఒక తరం ముందుకు పోవాలన్నా, హ్యూమన్ రేస్ ఎగ్జిస్టెన్స్ అలా జరుగుతూ వెళ్ళాలన్నా పిల్లలు చాలా ఇంపార్టెంట్. మనం అంటూ ఉంటాం పిల్లలే భావి భారత పౌరులు అని. ఏ సమాజానికైనా, అది ఇండియా అవనివ్వండి, అమెరికా అవనివ్వండి, ఏ దేశమైనా సరే, పిల్లల్ని మనం మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగినప్పుడే ఆ దేశం అన్నది ఇట్ విల్ అడ్వాన్స్ ఇన్ అ పాజిటివ్ వే. కాబట్టి పేరెంటింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ విచ్ ఈస్ బీయింగ్ ఇగ్నోర్డ్ ఆఫ్ లేట్. యాక్చువల్లీ మనం చూసుకుంటే కనుక మ్యామల్స్, ఇన్ని జీవజాతుల్లో ఓన్లీ మ్యామల్స్ ఆర్ దోస్ థింగ్స్ వేర్ పిల్లల్ని మనం పాలిచ్చి ఒక స్టేజ్ వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంటాం. మిగతా జంతువుల్లో చూడండి, పెద్దగా పిల్లల్ని చూసుకోవడం అనేది ఏది ఉండదు. లైక్ ఫిష్ ఉంది, పుట్టంగానే వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఆర్ లైక్ దట్. ఓన్లీ మ్యామల్స్ మాత్రమే పిల్లలకి ఫీడింగ్ ఇచ్చి, కొన్ని బర్డ్స్ కూడా పిల్లలకి ఫీడింగ్ ఇచ్చి అవి సెల్ఫ్ సస్టైన్ అయ్యే వరకు జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఆ డ్యూరేషన్ చూస్తుంటే గనక హ్యూమన్ చిల్డ్రన్ అంటే మన పిల్లలు, మనిషి యొక్క పిల్లలు, వాళ్ళని కాపాడాల్సిన, ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన డ్యూరేషన్ అన్నది చాలా లాంగ్ ఇన్ కంపారిజన్ విత్ అదర్ మ్యామల్స్ అండ్ ఆల్. మనకి ఒక 4 నుంచి 5 సంవత్సరాల సంరక్షణ కావాలి పిల్లలకి. అండ్ ఆ సంరక్షణ ఇట్ ఈస్ అ నేచర్స్ ఇన్బిల్ట్ మెకానిజం. తల్లి మాత్రమే ఇవ్వగలుగుతుంది. మదర్స్ రోల్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐరానికలీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్. లైక్ మీరున్నారు, నేనున్నారు, బోత్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్. ఈ ర్యాట్ రేస్లో పడి మనకి we all know we don't have much longer paid maternity leaves. సో అబ్బాయో అమ్మాయో మన డెలివరీ అయిన తర్వాత 6 months లోపల మనం జాబ్ జాయిన్ అయిపోవాలి అన్న ఆతృత, టెన్షన్, స్ట్రెస్ మనకి అది ఉంటుంది. ఆటోమేటికలీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ చిల్డ్రన్ ప్రాపర్లీ. 6 months ఏజ్లో అయితే వాళ్ళని మనం 6 months, 8 months, 3 months, 1 year ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు మన పిల్లల్ని ఇంకొకళ్ళ సంరక్షణలో పెట్టేసి బయటకు వెళ్ళిపోతున్నారు. అది అమ్మమ్మ అవ్వచ్చు, నానమ్మ అవ్వచ్చు, కేర్ టేకర్ అవ్వచ్చు, లేదా క్రష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీఆర్ లీవింగ్ అవర్ చిల్డ్రన్ ఇన్ సంబడి ఎల్సెస్ ప్రొటెక్షన్ అండ్ మూవింగ్. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, మన వస్తువు మీద మనకున్న పొజిషన్ అందరికీ ఉండకపోవచ్చు. సో మన పిల్లల మీద మనకున్న జాగ్రత్త అందరికీ ఉండకపోవచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ అమ్మమ్మలు నాన్నమ్మలు సరిగా పెంచరని, బట్ వాళ్ళ ఏజ్, వాళ్ళకు ఉన్న ఇవాళ రేపు అందరికీ షుగర్లు, బీపీలు, ఓపిక తక్కువైపోతుంది. ఆ ఏజ్ వచ్చేసరికి ఆటోమేటికల్లీ ఎంత చేసినా తల్లి ఇచ్చిన కేర్ అన్నది వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. అండ్ ఇట్స్ అ బయోలాజికల్ ఇన్స్టింక్ట్ దట్ ద చైల్డ్ హ్యాస్ అ స్పెషల్ బాండ్ విత్ ద మదర్. పుట్టగానే పిల్లోడికని కానీ పిల్లకని తెలిసిపోతుంది మా అమ్మ అన్న విషయం. దే ఆటోమేటికలీ స్టార్ట్ ఫీడింగ్ విత్ హర్ అండ్ ఇట్స్ అ బయోలాజికల్ బాండ్. ఒకరు చెప్పే అవసరం లేదు, తల్లిని గుర్తుపట్టేస్తారు పిల్లలు. అట్లా పిల్లలు పెరగడానికి తల్లి రోల్ ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లి దూరం అయిపోతుంది అయ్యేసరికి ఏమవుతుంది, పిల్లలు ఒక సెకండరీ సంరక్షణలో పెరుగుతున్నారు. తల్లి కానప్పుడు నెక్స్ట్ అటెన్షన్ ఇవ్వాల్సింది ఎవరు? తండ్రి. తండ్రికి ఇంకా అసలే టైం ఉండట్లేదు ఇవాళ రేపు. సో ఇది ఒక సెకండరీ డ్యూటీ అయిపోయి ఇది వేరే వాళ్ళ చేతిలో పడ్డప్పుడు పిల్లలకి బేసిక్ ప్రొటెక్షన్ అండ్ బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ దెమ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి, పోనీ నేను ఉంటున్నాను ఇంట్లో, నేను చూసుకుంటున్నాను పిల్లల్ని, వెరీ ఫ్యూ మదర్స్ ఆర్ దేర్ హు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ చిల్డ్రన్ టిల్ 2 to 3 years. వాళ్ళకు కూడా ఓపిక అన్నది ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్. మనం చూస్తున్నాం చాలా చోట్ల పిల్లలు మారాన్ చేస్తారండి. ఇట్ ఈస్ దేర్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. మామూలుగా అయితే ముందు అన్నం తినిపించాలంటే పిల్లల్ని చంకలో ఎత్తుకొని రోడ్లు, పిట్టలు, అవి అన్నీ చూపించి దే యూస్ టు టేక్ కేర్. ఇప్పుడు మొబైల్ పెట్టేసి లేకపోతే టీవీ పెట్టేసి చుట్టి టీవీ, ఇంకా ఖుషి టీవీ ఏవో వస్తాయని రైమ్స్ అన్నీ పెట్టేసి పిల్లలు వాడిని ఇలా చూస్తుంటే అన్నం పెట్టేస్తున్నారు. ఇజంట్ ఇట్? అండ్ పిల్లలు గ్రో అవ్వాలంటే వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్లో వాళ్ళతో మనం కంటిన్యూస్గా మాట్లాడుతుండాలి. ఇంటరాక్షన్. టుడే
చిల్డ్రన్ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఇంటరాక్షన్. మనం వాళ్ళతో కంటిన్యూస్గా, అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు అనుకుంటాం మనం, కానీ 3 months ఫుల్ అయినప్పటి నుంచి పిల్లలకి ఒక సర్టన్ లెవెల్లో మనం మాట్లాడే ప్రతి మాట అర్థమవుతుంది, మన ఎమోషన్ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనం కోపడుతున్నామా, లేకపోతే వాళ్ళని ముద్దు చేస్తున్నామా, లేకపోతే వాళ్ళని అంటే ప్రేమగా ట్రీట్ చేస్తున్నామా, లేకపోతే వాళ్ళ మీద మనం కొంచెం కినుక వహిస్తున్నామా, అన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్లో అర్థం కాకపోయినా దే విల్ అండర్స్టాండ్ ద జిస్ట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. మాట్లాడాలి వాళ్ళతో. ఇవాళ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు దెమ్. ఇప్పుడు ఆయమ్మ ఉందనుకోండి, మనం ఒక ఆయమ్మ దగ్గర పెట్టాము, క్రష్లో పెట్టాము. ఒక క్రష్లో 10 మంది పిల్లలు ఉంటారు ఒక కేర్ టేకర్ కింద. వాళ్ళు ఎందుకండి అంత పర్సనల్గా మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు? 1.5 yearకి మనం స్కూల్లో వేస్తున్నాం, కరెక్టే. బట్ దెన్ ఇఫ్ ఇట్ ఇస్ 2 hours-కో 3 hours-కో మనము ప్లే స్కూల్ పంపిస్తే దట్ ఇస్ ఫైన్, వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకుంటారు. కానీ ఇఫ్ ఇట్స్ అ లాంగ్ డ్యూరేషన్, నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి మార్నింగ్ 8కి నేను క్రష్లో దించేస్తాను ప్లే స్కూల్లో, ఈవినింగ్ 6కి తీసుకెళ్తాను ఇంటికి అంటే, విల్ ద టీచర్ హ్యావ్ సో మచ్ టైమ్ టు గివ్ ఇండివిజువల్ పర్సనలైజ్డ్ అటెన్షన్ టు ద చైల్డ్? అంత మాట్లాడలేరు వాళ్ళతో. సో చైల్డ్ ఆటోమేటికల్లీ వాళ్ళ గ్రోత్ ప్రాసెస్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాము కరెంట్లీ ద నంబర్ ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ ఈస్ గ్రోయింగ్ అలార్మింగ్లీ. ఆటిజం, ఇండ్యూస్డ్ ఆటిజం స్పెసిఫిక్గా ఎలా వస్తుంది? ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్. సో పేరెంటింగ్లో ఇవాళ ఈ జనరేషన్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్, ఫస్ట్, స్పేర్ టైమ్ ఫర్ యువర్ చైల్డ్. లెట్ ఎవ్రీథింగ్ బి యువర్ సెకండరీ ప్రయారిటీ టిల్ యువర్ చైల్డ్ గ్రోస్ at least 1.5 year minimum. Number 2, communicate with the child. Talk to him or her. వాడికి ఏం అర్థం అవుతుంది అని అనుకుంటాం కానీ దే అండర్స్టాండ్. టాక్ టు దెమ్. వాళ్ళకి కథలు చెప్పాలి. వాడు మనకి రిప్లై ఇవ్వకపోయినా సరే, వాడు ఇవ్వలేడు బికాస్ హీ డజంట్ నో లాంగ్వేజ్. నవ్వుతారు లేకపోతే ఏడుస్తారు. బట్ దెన్ యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ కీప్ ఆన్ టాకింగ్ టు దెమ్, టీచింగ్ దెమ్ న్యూ థింగ్స్. కూడా మనం మాట్లాడేదంతా క్లియర్గా తెలుసు, వాళ్ళకి అర్థం అవుతుందండి. ఓకే, మేబీ వర్డ్ టు వర్డ్ అర్థం కాకపోవచ్చు, బట్ యువర్ ఓవరాల్ ఎమోషన్ దే విల్ అండర్స్టాండ్. మీరు ట్రై చేసి చూడండి, 6 months బేబీ అయినా సరే ఏదన్నా అల్లరి పని చేస్తున్నప్పుడు మనం గట్టిగా అన్నాం అనుకోండి, వద్దు ఆపు అంటే దే విల్ స్టాప్. దే నో. స్టాప్ చేసి వాళ్ళు చూస్తారు, ఇట్లా ఓరకంటే చూస్తారు, వీళ్ళు నవ్వుతున్నారా లేకపోతే వీళ్ళు నిజంగానే కోప్పడుతున్నారా అని అలా చూస్తారు. మనం కనుక ఏదో జస్ట్ సరదాగా అంటున్నాం అనిపిస్తే మళ్ళీ అదే పని చేస్తారు. దట్ ఈస్ వాట్ చిల్డ్రన్ డూ కదా. ఏదైనా పడేయడానికి వెళ్తారు, మనం ఆగు అనగానే ఆగుతారు. కొంచెం మీ కళ్ళలో స్మైల్ కనిపించింది అనుకోండి, విసిరేసి చూస్తారు వాళ్ళు, నిజంగానే వీళ్ళు నన్ను కోప్పడతారా లేకపోతే నవ్వుతారా అని. సో ద చిల్డ్రన్ డూ అండర్స్టాండ్. So it is very, very important today for a parent to understand that, one, spend time with your children till at least 1.5 years of age. Number 2, talk to them, communicate with them. It is your duty to raise your child as a parent. Any other thing is a support system. అమ్మమ్మలు, నానమ్మలు, ఆయమ్మలు, this is a support system. కానీ ప్రైమ్ డ్యూటీ మీదే. సో మిగతా వాటన్నిటినీ పక్కన పెట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. కరియర్ విల్ కమ్, మనీ విల్ కమ్, ఇదన్నీ వస్తుందండి. ఇప్పుడు మనం జాబ్ చెయ్యాలి, ఓకే, 1 year మనం బ్రేక్ తీసుకోగలిగినప్పుడే యూ షుడ్ గో ఫర్ అ చైల్డ్. బికాస్ చైల్డ్ ఈజ్ నాట్ జనరల్ డ్యూటీ. ఓ పని అయిపోతుందిలే అంటారు. చైల్డ్ ఈజ్ నాట్ లైక్ దాట్ అండి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ అటెన్షన్ బికాస్ his future 70 years or 80 years are dependent upon this 1.5 year మనం వాళ్ళకి ఇస్తున్నది. So it is very, very important. 2 things I would like to tell parents. And 3, పిల్లలు అడిగిందల్లా చేయకండి ఎట్ అ యంగర్ ఏజ్. అడిగిందల్లా చేయకండి. చిన్నపిల్లలకి ఏడుస్తున్నాడు కదా అని ఏడవంగానే వాళ్ళకి ఏది కావాలో అది చేయకూడదు. వీ షుడ్ టీచ్ దెమ్ దట్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. ఇది మాకు చేస్తారు, ఇది మాకు చేయరు, అది వాళ్ళకి అర్థమవుతుందండి. 1.5 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి అది అర్థమవుతుంది. వాడు ఏడవగానే మనం ఒక చాక్లెట్ ఇచ్చేస్తామని వాళ్ళకి అర్థమవుతే వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసేస్తారు. లేదు, ప్యాంపరింగ్ అనేది కూడా కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. సిచ్యువేషనల్ ప్యాంపరింగ్ అంటే ముద్దు చెయ్యాలి మనం, కానీ ఎక్కడ చెయ్యాలి, ఎటువంటి వాటి విషయంలో కొంచెం మనం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇదంతా మనం అనుకుంటున్న చిన్న పిల్లోడు వాడికి ఏం అర్థమవుతుంది అని. లేదండి, వాళ్ళకి 6 to 8 months నుంచి వాళ్ళు అన్నీ అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఆ టైంలోనే మనం వాళ్ళని సిస్టమాటిక్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తే ఒక 2.5 వచ్చేసరికి దే విల్ బీ ప్రాపర్లీ నర్చర్డ్ ఇండివిజువల్స్. ఓకే, అది.
So I give these 3 advices for parents of infant children of current generation. థ్యాంక్ యూ మ్యామ్.